ప్రియమైన అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట మరి అటువంటి శ్రేష్టత ఈ రోజున మనందరికీ ప్రభు ఇచ్చాడు. మరి ఇంకనూ అనేక మంది ఉన్నారు. వారందరూ మరి పని పాటల్లో బిజీగా ఉన్నారు. కుటుంబ పనుల్లో మరి సమయానికి మందిరానికి చేరుకోలేకపోతున్నారు. కనుక మరి ఒకరి కోసం ఒకరు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు సహకరించుకోవాలి. ప్రియులారా, ఈ దినం మనం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని గమనిస్తే 26వ వచనంలో నుంచి 28 వరకు మొత్తం 3 వాక్యాలే ఉన్నాయి అక్కడ. ఆ 3 వాక్యాల నుంచి ఒక మరి 5 లేదా 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తాం. చూడండి, 26వ వచనంలో మరి చాలా బాగా తెలిసినటువంటి విషయం మన యేసయ్య గురించి తెలియపరచబడుతోంది. పవిత్రుడు. రెండోది ఏంటంట? నిర్దోషి. మూడోది నిష్కల్మషుడు. నాలుగోది పాపులలో చేరక. 4 విషయాలు చెప్పారే కదండి. 4 విషయాలు. పవిత్రుడు అంటే, నిర్దోషి అంటే దోషాలు, కల్మషం లేదంటే, ఇంకా 4వ విషయం చూడండి ఎలా ఉందో, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అర్థమైందమ్మా? ఈ 4 కూడా దేన్ని సూచిస్తున్నాయి? యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధతను సూచిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారు ఎంతటి పరిశుద్ధుడో, ఆయనలో లేశ మాత్రమైన, అంటే ఒక చిన్న చుక్క వంటిది కూడా పాపము లేనటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో పాపులము దుర్మార్గులమైనటువంటి మన జీవితాలను రక్షించటానికి ఏమాత్రం పాపం లేనటువంటి పరిశుద్ధుడు, పరిశుద్ధమైన స్థలములలో నివసించేటువంటి గొప్ప దేవుడు ప్రియులారా ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఒక్కసారి ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన పరిశుద్ధతను గురించి 4 మాటలు హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. పవిత్రుడు అంటే సరిపోద్ది, కానీ ఎలాబరేట్ చేస్తున్నాడు. దోషం అనేది ఎక్కడ నువ్వు కనిపెట్టలేవు. ఒక లోపం అనేది ఆయనలో నువ్వు కనిపెట్టలేవు. మూడోది కల్మషం అనేది లేదు. మనసులో కానీ, హృదయంలో కానీ, రక్తంలో కానీ, శరీరంలో ఏ భాగంలో కూడా కల్మషం అనేది లేదనమాట. కొంతమంది మాట్లాడుతూ ఉంటే పైకి మాట్లాడుతూ ఉంటారు, లోపల ఎలా ఉంటుందమ్మా? కల్మషంతో కూడినటువంటి మాటలు, కలుషితమైనటువంటి మాటలు అనమాట. అవి పైకి బాగానే వస్తాయి, వినడానికి వినసొంపుగా ఉంటాయి, కానీ లోపల దాంట్లో చాలా రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ వేసి ఉంటారనమాట కదండి. రకరకాలైనటువంటి రుచిని కలుగజేసేటువంటి, పాపపు రుచిని బయటకు తీసుకొచ్చేటువంటివి ఎన్నో ఉంటాయి. ప్రియులారా, యేసు ప్రభు వారిలో కల్మషము కూడా లేదంట. ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఆయన లోపల ఏదో కల్మషం పెట్టుకొని చేస్తున్నటువంటి పని చేయలేదు. ప్రియులారా, అంతేకాకుండా 4వదిగా తెలియపరుస్తున్నాడు అక్కడ, పాపులలో చేరక ఎలా ఉన్నాడంట? ఆయన ప్రత్యేకమైనటువంటి జీవితంలో ఉన్నాడంట. హీ వాజ్ హ్యావింగ్ ఎ యునీక్ లైఫ్ అంట. యునీక్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే ఒక సపరేటెడ్ లైఫ్ అంట. సపరేట్ అంతే. ప్రియులారా, ఈ రోజున ఎంత ప్రత్యేకమైనటువంటి దేవుడు అంటే మన దేవుడు పాపము లేనటువంటి వాడు, పాపమును అసహించుకునేటువంటి వాడు, పాపమును చూడలేని కన్నులు కలిగినటువంటి వాడంట. ఒక పాటలో ఒక అన్న రాస్తాడు, పాపమును మరి కనలేనివాడా, పాపమును కళ్ళతో చూడలేనివాడా అని అంటాడు. అటువంటి పవిత్రుడండి
మన ప్రభు అయినటువంటి యేసయ్య నిన్ను నన్ను పాపముల నుంచి పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడైనటువంటి తను ఇన్ని గొప్ప క్వాలిటీస్ కలిగి ఉన్నటువంటి ఈయన తన పరిశుద్ధమైనటువంటి మరి స్థలాన్ని విడిచి ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. ఈ రోజున మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? నిజంగా ప్రియులరా, మరి దేవుణ్ణి ఒక 4 నిమిషాలు 2 నిమిషాలు గట్టిగా స్తుతించి ఆరాధన చేసి వెళ్ళిపోతే కాదండి. ఆయన నిజంగా మనఃపూర్వకంగా అనుభవిస్తూ ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకుంటూ ప్రభు కోసం బ్రతకాలి. వీ నీడ్ టు లివ్ అన్నమాట. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండు అంటున్నాడు లేవీకాండంలో. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోకం నుంచి దిగి లోకానికి వచ్చి పాపులమైనటువంటి మనలను ప్రేమించి మరి తన రక్తాన్ని ఎందుకు కార్చాడు, ఎందుకు మనల్ని కడుగుతున్నాడు, ఎందుకు మనకు రక్షణ ఇచ్చాడు, ఎందుకు మనకు రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు? ఆయన ఎలా ఉంటాడో అలాగే ఉండాలి అని. ప్రియులరా, మనం కనుక ఒక మాట గమనిస్తే దానియేలు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం గమనించండి, ఏమి రాయబడిందో. వెంటనే తెరిచిన వాళ్ళు చదవచ్చు, గుర్తున్న వాళ్ళు తెలియపరచవచ్చు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించా. అంటే ఎందుకు అపవిత్రపరచుకొనకూడదు అంటున్నాడు? మేము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, మమ్మల్ని పరిశుద్ధపరచాడు. అట్టి పరిశుద్ధ దేవుణ్ణి మేము మందిరంలో కూర్చున్నప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఆరాధన చేయటం కాదు, పరిశుద్ధమైన బ్రతుకులో మేము ఉండాలి. అయ్యో, మా ఇంట్లో ఉన్నప్పుడా, చర్చిలో ఉన్నప్పుడా, ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడా, యెరూషలేములో యాజకులు అనేక వందల మంది ఉండేటువంటి యాజక గుంపులు ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధంగా ఉండేది కాదు. అన్యుల దేశంలో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు సైతం కూడా తమ జీవితాలంట దే డోంట్ వాంట్ టు డిఫైల్ దెమ్సెల్వ్స్ అనే మాట రాయబడి ఉందండి. ఆ మాట చదువుతున్నప్పుడు ఒళ్ళు గుగుర్పాటుకు గురైంది నాకైతే. ప్రియులారా, ఏంటంట? దే డోంట్ వాంట్ టు డిఫైల్ అంటే కల్మషపరచుకోకూడదు, అపవిత్రపరచుకోకూడదు. అన్యుల ప్రదేశంలో ఉన్నారు అంటే దేవునితో వాళ్ళ కాంటాక్ట్ చూడండి ఎలా ఉందో. మన ఊరకూరకనే మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి, మందిరానికి రావడానికి, ఆయా కార్యక్రమాల్లో ప్రభు కోసమైనటువంటి ఆ తపన మనం తగ్గించేసుకొని ఇళ్లలోనూ కూర్చుంటాం చాలా సందర్భాల్లో. కానీ దేవుని కొరకైనటువంటి దీక్ష ఎలా ఉందో చూడండి. అన్యుల దేశంలో సైతం దేవుని కొరకు ఒక దీక్షతో దీవిస్తున్నాడు అని అంటే ప్రియులారా, తన దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థం చేసుకున్నాడు గనక అలాగే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండటమే ప్రభువుని ఆరాధించటం. ప్రియులారా, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ దేవుడు పరిశుద్ధుడు అని ఇతరులకు చూపిస్తున్నావు. నీ దేవుడు పరిశుద్ధుడు అని చూపించగలుగుతున్నావా? అన్యుల రాజ్యంలో బబులోను దేశంలో వీళ్ళు రాజుగారు బలి అర్పణ అర్పించి భుజించేటువంటి ఆహారాన్ని వీళ్ళు తినకూడదని డిసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు అని చుట్టుప్రక్కల ఎంతమంది అయితే యవ్వనులు ఉన్నారో వాళ్ళందరి ముందు, అక్కడున్న అధికారి ముందు ప్రకటించగలిగారు, చూపించగలిగారు వాళ్ళ యొక్క సత్తాను, వాళ్ళ యొక్క పరిశుద్ధ జీవితాన్ని, వాళ్ళ దేవుణ్ణి చూపించగలిగారు. ప్రియులారా, ఈ రోజున నీ ప్రభు ఏంటో నీ ద్వారా తెలియపరచబడాలి కనుక మన ప్రభు పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా మిగిలినటువంటి యవ్వనస్తులందరితో మిళితమైపోలా. సపరేటెడ్ లైఫ్.
ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం తెలియపరచబడుతూ ఉంది. మన ప్రభు అయినటువంటి యేసయ్య ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఎలాంటి ప్రత్యేకమైన దేవుడు అంటే, ఈ లోకంలో నువ్వు ఎక్కడ కూడా తరచి చూచినా, అంటే మనం వేరే వాళ్ళని విమర్శించట్లేదు, ఎక్కడ తరచి చూచినా యేసయ్య వంటి పరిశుద్ధమైన దేవుడు కనిపించడు. ఆయన ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, ఆయన తలంపుల్లో కానీ, ఆయన కార్యాల్లో కానీ, ఈ భూమి మీదకి మనుష్యుడుగా వచ్చి జీవించినటువంటి సమయంలో, ఈవెన్ ఆయన్ని మరణానికి అప్పగింపబడేటువంటి సమయంలో సైతం, మరణానికి అప్పగించిన వారు సైతం, మరణించటానికి కొరడా దెబ్బలతో కొడుతున్నటువంటి అధికారులు సైతం, ఈవెన్ ఆయన ప్రక్కనే ఉన్నటువంటి సిలువ వేయబడిన ఒక దొంగ సైతం, యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో ఒక దోషము లేదు, ఆయనలో ఒక చెడ్డ పని లేదు, ఆయన ఏ తప్పు చేయకుండానే సిలువ మరణాన్ని అనుభవిస్తున్నాడని అనేక మంది అర్థం చేసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి దేవుడు అండి యేసు ప్రభువు. యేసు ప్రభువాన్ని ఎందుకు నువ్వు ఆరాధించాలి? ఎందుకు నీ హృదయంలో ఆయన్ను సొంత రక్షకునిగా చేర్చుకోవాలి అని అంటే, ఈ లోకంలో నీకు ఎక్కడ కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దేవుడు లభించడంతే. అనేక చోట్ల కలుషితమైన మాటలు, కల్లబొల్లి మాటలు, మోసపుచ్చే మాటలు, డబుల్ మీనింగ్ వర్డ్స్, ఏమండి, అనేక మందిని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు అనేకం వాళ్ళ దగ్గర ఉంటాయేమో, కానీ మన యేసయ్య దగ్గర మాత్రం పాపము లేనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఎక్కడ తరచి చూచినా, భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఆయనలో పాపం ఎక్కడా కనిపించదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది కీర్తనలో ఒక చోట, చెడుతనమునకు నీ వద్ద ఏమి లేదంటండి, చోటు లేదు అనేటువంటి మాట మరి గ్రంథకర్త రాస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయినటువంటి యేసయ్య, మన కోసం ప్రాణం పెట్టడానికి పరమ నుండి వచ్చిన పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఈ లోకంలో మనుష్యుడిగా జీవిస్తూ, మరణానికి అప్పగింపబడుతూ కూడా నోటి మాట మాత్రం కానీ, తలంపుల ద్వారా కానీ, కార్యాల ద్వారా కానీ ఎక్కడా కూడా పాపము లేనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రభువు దేవుడు అనే విషయాన్ని నువ్వు గమనించి ఆయన ఆరాధించాలి ప్రియులరా. రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించినట్లయితే చూడండి, 26వ వచనంలో తెలియపరచబడుతుంది, ఆకాశ మండలము కంటే మిక్కిలి గొప్పవాడంట. ఆకాశ మండలాన్ని గురించి మనందరికీ తెలుసు కదండి. దాని పొడవు ఎంత బాబు? ఆకాశం యొక్క పొడవు ఎంత? ఎన్ని అడుగులు చెప్పలేం. వెడల్పు ఎంతయా? ఎత్తేమని చెప్తావా సురేష్? కొలవలేదు ఎప్పుడు? ఓకే. కొలిచేటువంటి శాస్త్రజ్ఞులు కూడా అర్థం కావట్లా ఇప్పటికి కూడా పొడవు, వెడల్పు, ఎత్తు తెలియదు. అనంతమైనటువంటి ఆకాశం, దాన్నే మనం అనంతం అంటున్నాం. అనంతం అంటే ఎండ్ అనేటువంటిది లేదు, ముగింపు అనేటువంటిది లేదు. ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగింపో చెప్పలేం. అలాంటి దాన్ని చేసినోడు ఇంకెలా ఏంటాడే ఒకసారి ఆలోచించండి. ఊహల్లో ప్రారంభం తెలియదు, అంతం ఎక్కడుందో తెలియదు. బాటిల్కి సముద్రాలను కూడా కొలవచ్చు, నదులను కూడా కొలవచ్చు. ఆకాశాన్ని కొలవగలవమ్మా? ఎవరైనా కొలిచి చెప్పారా? ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎవరైనా పోయి ఉన్నారా? ఆకాశ మండలంలో నక్షత్రాలు ఎప్పుడైనా లెక్క పెట్టారా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే అంత అనంతమైనటువంటి వాటిని సృజించినటువంటి దేవుడు ఎలాంటోడని రాయబడింది ఇక్కడ. ఆకాశ మండలం కంటే, మామూలుగా మన కళ్ళతో చూసినప్పుడు ఆకాశం ఎంత విశాలమైంది, అబ్బో ఇంత గొప్పదని చెప్పేసి ఆకాశాన్ని పూజించాలి మనం. నక్షత్రాలకు దండం పెట్టాలా, ఎంత వెలుగుచ్చే సూర్యుడికి దండం పెట్టాలా. చాలామంది చేస్తూ ఉంటారు ఆ విధంగా. కానీ ఒకటే ఒక ఆలోచన, వాటిని కలుగజేసిన యేసు ప్రభు ఎంత గొప్పోడండి. యోహాను సువార్త 1:3 చెప్పబడతా ఉంది, కలిగి ఉన్నది ఏదియో అంటే ఆకాశాన్ని కూడా ఆయన కలుగు చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాదుల్ని ఆయనే చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన గురించి చెప్పబడతా ఉంది. సూర్యుడు కలుగ్గాక, చంద్రుడు కలుగ్గాక, భూమి ఆకాశం కలుగ్గాక,
ఏమండి, నదులు, సముద్రాలు, జంతువులు, పక్షులు అన్నిటిని తయారు చేశాడు. అన్నిటినీ నోటి మాట, అంటే ఒట్టి ఒక మాట బయటకు వస్తుంది కలిగిందంటే ఆయన మాటకే అంత పవర్ ఉంటే ఇక అసలు ఆయనలో ఇంకెంత పవర్ ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎంత శక్తిమంతుడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. నీవు నేను ఊరకనే భయపడిపోతాం. ఒక చిన్న రోగం వచ్చిందంటే భయపడిపోతాం, ఒక చిన్న బాధ వచ్చిందంటే భయపడిపోతాం, ఒక చిన్న మాట వచ్చిందంటే భయపడిపోతాం. నీవు నేను కలిగి ఉన్నటువంటి ప్రభువు యేసయ్య ఎలాంటి వాడు అన్నట్లయితే ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, గొప్పవాడు, ఎంతో బల సంపన్నుడు. దానిని కలుగజేసిన వాడు ఆయనే. ఆయన బలాన్ని నీవు ఇంతని అంచనా వేయలేవు. ఆయన శక్తిని ఇంతే అని నువ్వు చెప్పలేవు. అంతే, అంతటి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వాడు మన యేసు ప్రభువారు. మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే చూడండి ప్రియులరా, 26వ వచనం చివరిలో, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు యేసు ప్రభువారంట. ప్రధాన యాజకుడంట. యాజకుడు అంటే ప్రజలకు దేవునికి మధ్యవర్తి. ప్రజల సమస్యలు ప్రభువుకు చేరవేసేవాడు. ప్రభువు యొక్క సమాధానాలని ప్రజలకు అందజేసేటువంటి వాడు. మధ్యలో వారధిగా ఉండేటువంటి వాడు, మీడియేటర్గా ఉండేటువంటి వాడు. అట్టి యాజకులు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా హెడ్గా ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు ప్రియులారా. ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా, ప్రజలందరి యొక్క సమస్యలను దేవుని యొద్దకు చేరవేసేవాడుగా, దేవుని యొక్క సమాధానాన్ని మన యొద్దకు తీసుకొని వచ్చేవాడుగా ఈ లోకానికి ప్రధాన యాజకుడుగా వచ్చాడంట. ఆయన గురించి ఒక మాట రాయబడింది, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సరిపోయినటువంటి ప్రధాన యాజకుడు అండి. ఈయన చాలడేమో, నా పాపాలు గొప్పగా ఉన్నాయి, ఈ ప్రధాన యాజకుడు చేసేటువంటి మరి పాప ప్రక్షాళన కార్యం ద్వారా నా పాపాలు పోవేమో, నా తండ్రి పాపాలు పోవేమో, నా తల్లి పాపాలు పోవేమో, నా ఫ్రెండ్ యొక్క పాపాలు పోవేమో, అసలు నా జీవితమే ఘోరంగా ఉంది, కష్టమేమో, నష్టమేమో అని అనుకుంటా ఉంటావేమో. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇట్టి ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంట? సరిపోయినవాడు. నీ సమస్యలు, నీ బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వందలు కాదు, లక్షలు కాదు, కోట్ల సంఖ్యలో అనంతంలో ఉన్నప్పటికీ కూడా, అంటే అనంతమైనటువంటి ఇన్ఫైనైట్ అన్లిమిటెడ్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ సర్దుబాటు చేయగలిగిన, చక్కపరచగలిగిన, దూరపరచగలిగిన ప్రియమైన వాళ్ళరా ప్రధాన యాజకుడు. అందుకని ఆయన గురించి తెలియపరచబడతా ఉంది, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. కొన్నిసార్లు బట్టలు తెచ్చుకుంటారు. బట్టలు తీసుకొచ్చినప్పుడు ఇంటికి వచ్చి చూడంగానే ఎలా ఉంటాయి అమ్మాయి? అది సరిపోవట్లా. అర్థమైందమ్మా? కొంత డబ్బు మనం సమకూర్చాం, తీరా అక్కడ ఖర్చు మరి పెడుతూ పని చేస్తున్నటువంటి సమయంలో డబ్బులు చాలు, అరే డబ్బులు సరిపోలేదే అని అనుకుంటాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఇట్టి ప్రధాన యాజకుడు అంటే, ఇట్టి ప్రధాన యాజకుడు పరిశుద్ధుడైన ప్రధాన యాజకుడు. అంతేకాకుండా ప్రియులరా, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, దాన్ని తయారు చేసిన వాడు అయినటువంటి యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు నీకు, నాకు, మనందరికీ కూడా సరిదగిన వాడు, సరిపోయినవాడు. నీ ఏ సమస్య అయినా ఆయనకి చెప్పుకోవచ్చు, నీ ఏ బాధ అయినా ఆయనకి చెప్పుకోవచ్చు. ఇక తీరదరా బాబు, ఇక ఈ వ్యక్తి మారడరా బాబు, ఇక ఈ యొక్క కుటుంబ పరిస్థితి ఇలాగే ఉంది, మా యొక్క ఆర్థిక వ్యవస్థలు ఇలాగే ఉన్నాయి, మా పరిస్థితి చతికిల పడిపోయింది, చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది, ఎలా అని అనుకున్నప్పటికీ కూడా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, సరిదగినవాడు, లెక్క సరిచేయగలిగినటువంటి గొప్పవాడు. కాబట్టి నీవు నేను భయపడాల్సిన పని లేదు. మన ప్రధాన యాజకుడు సరిపోయినవాడు. దేవుని యొద్దకు నీ ప్రతిదీ కూడా తీసుకుని వెళ్ళగలిగిన వాడు. దేవుని యొద్ద నుంచి సమాధానాన్ని నీకు ఇచ్చి నీ యొక్క లెక్కను పూర్తి చేయగలిగినటువంటి దేవుని యొక్క
కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు సరిపోయిన ఇక్కడ ఇంకెవరు దాన్ని ఇది చేయలేరండి. ఎవరు సంపూర్తి చేయలేరు, ఎవరు కూడా సెటరైట్ చేయలేరు. నువ్వు అనుకుంటావేమో అమ్మ ద్వారా, నాన్న ద్వారా, అక్క ద్వారా, చెల్లి ద్వారా, డబ్బు ద్వారా, రికమెండేషన్ల ద్వారా నా సమస్య తీరిపోద్దేమో అని అనుకుంటావేమో. మనకు సరిపోయినటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఒక గొప్ప భరోసాగా ఉన్నాడు మనకి. ఈ రోజున ఇట్టి భరోసాగా ఉండి మన జీవితాలను పరిరక్షిస్తున్నటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రియులరా, చూడండి మరి 28వ వచనంలో గమనిస్తున్నట్లయితే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. సంపూర్ణ సిద్ధి పొందిన, మరి ఏంటంట, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు అంట ఆయన. ఎలాంటి వాడండి? సంపూర్ణమైనటువంటి సిద్ధి పొందినటువంటి వాడు, సంపూర్ణత కలిగినటువంటి వాడు. ఏ లోపము లేదు, ఎక్కడా కూడా ఇంకా ఇది చాలదు అనేటువంటి పరిస్థితి కాదు. సంపూర్ణతను, సర్వసంపూర్ణతను సంతరించుకొని వచ్చినటువంటి కుమారుడు. ఏం కుమారుడమైనా? ఏమ్మా, ఎవరైనా ఏ కుమారుడు? ఎవరి కుమారుడు? దేవుని కుమారుడే కానీ మనందరకు కుమారుడుగా ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. మనందరి యొక్క హృదయాలలో జన్మించటానికి, ఒక కుమారుడుగా మన యొక్క హృదయాల్లో పుట్టడానికి వచ్చినటువంటి వాడు. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో, ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడను, కుమారుడు మనకు ఇవ్వబడ్డాడంట. అర్థమైందండి? దేవుని కుమారుడు ఏంది? నీ యొక్క కుమారుడుగా నీ యొక్క హృదయంలో, నా హృదయంలో జన్మించటానికి తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. ఈ రోజున ఈ కుమారుడు నీ హృదయంలో ఉంటే నీకు శాంతి, సమాధానం. ఈ కుమారుడు నీలో ఉంటే ఆయన చక్కగా నువ్వు ఆరాధన చేయగలవు, ఆయన మహింపరచగలవు, ఆయన కోసం జీవించగలవు. కుమారుడు లేని జీవితం మహిమ లేని జీవితం, కుమారుడు కలిగినటువంటి జీవితం మహిమాన్వితమైనటువంటి జీవితం. నీవు ఏమండి ₹1,00,000 గొలుసేసుకుంటే నువ్వు గ్రేట్ కాదు, ఒక 10,000 రూపాయల బట్టలు సూటు బూట్ వేసుకుంటే గొప్ప కాదు, ఇంకా ఏదైనా విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు నువ్వు ధరించుకుంటే, విలువైనటువంటి కార్లలో తిరిగితే కాదు. కానీ నీ యొక్క పనికి మాలినటువంటి ఈ యొక్క ఘటనలో, ఈ జీవితంలో మరి సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి, పరిశుద్ధుడైనటువంటి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి యేసు ప్రభు ప్రధాన యాజకుడు, సరిపోయిన ప్రధాన యాజకుడు, ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి నీకోసం, నా కోసం సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ యేసయ్య నీలో ఉంటే నీకు వాల్యూ అండి. నీకున్న దేన్ని బట్టి కూడా నువ్వు గర్వించడానికి వీల్లేదు, కానీ నీలో ఉన్న యేసయ్యని బట్టి నువ్వు ఆయన ఘనపరచవచ్చు, మహింపరచవచ్చు, ఏమన్నా హుందాగా జీవించవచ్చు. మీ దగ్గర అన్నీ ఉన్నాయేమో, నా దగ్గర యేసయ్య ఉన్నాడు రా బాబు. చాలామంది నిన్ను నన్ను ఏలెత్తి చూపించవచ్చు, నీకు ఇంతకాలం అయింది అయినా కానీ నువ్వు ఇంతేనా, ఇంతకాలం అయింది ఏమి లేదా నీకు, ఆయన చూడయా ఆయన 4 కార్లు కొనుక్కున్నాడు, ఆయన చూడయా సూటు బూట్లు వెళ్తున్నాడు, ఆయన చూడే ఆయన పరిస్థితి ఉందో, అందరూ చెప్పచ్చేమో. కానీ నువ్వు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? నీకు అవసరమైన దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కానీ నువ్వు ఎక్కడ కూడా డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే కూడా గొప్ప అయిన, మిన్నైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి పరలోక రాజ్యాన్ని నీకు నాకు ఒక మామూలు గిఫ్ట్గా ఇవ్వటానికి ఇష్టపడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం, అంతకంటే గొప్ప ధనం ఇంక వేరే ఏదీ లేదని ప్రియమైన వాళ్ళరా మనం గమనించాలి. కాబట్టి అట్టి భాగ్యవంతుడైనటువంటి, ధనవంతుడైనటువంటి యేసు ప్రభువారు నీ హృదయంలో ఉన్నాడా? హృదయంలో ఉన్నాడా? ప్రియులారా, హృదయంలో పుట్టాడండి? పుట్టాడా? అనేక మందిలో మరి పుట్టాడో లేదో అర్థం కావట్లా. అనేక మంది యొక్క జీవితాల్లో యేసుప్రభు ఉన్నాడో లేదో అర్థం కావట్లా. ఆయన మనలో ఉంటే ఆయన కోసం జీవిస్తాం, ఆయన కోసం బ్రతుకుతాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన మహింపరుస్తాం. ప్రియులారా, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు అంట ఆయన. చివరి విషయాన్ని గమనించినట్లయితే ప్రియులారా, చూడండి అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈయన 28వ వచనం మధ్యలో, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు
తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి, పిల్లరా, ఒక్కసారే తన జీవితాన్ని బలిగా అర్పించుకున్నటువంటి వాడు, తన జీవితాన్ని మన కోసం పణంగా పెట్టినటువంటి వాడు, తన జీవితాన్ని మన కోసం ఇచ్చివేసినటువంటి వాడు, తన ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించి వచ్చినటువంటి వాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఏమండి, వాళ్ళు ఆయా వ్యక్తుల యొక్క పాపాల కోసం, తమ పాపాల కోసం ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు, రక్తాన్ని చిందింపు చేసేవాళ్ళు బలిపీఠం వద్ద. అయితే యేసు ప్రభు వారికి ఆ అవసరం లేదంట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఇక్కడ తెలియపరచబడతా ఉంది, ఆయన మాటి మాటికి దినదినము బలులు అర్పించాల్సిన అవసరతలు కలిగినటువంటి వాడు కాదు. ఆయన ఒక్కసారి నీ కోసం నా కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు, అర్పించేశాడు, ఇచ్చివేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇచ్చివేశాడు. మాటి మాటికి ఆలోచన చేయలేదు. నీ కోసం నా కోసం ఆయన నిజంగా తన యొక్క జీవితాన్ని ఇచ్చివేసి, చూడండి అక్కడ తెలియపరచబడుతుంది, తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను. ఈ పని చేశాడు, రక్షణ ప్రక్రియను ఆయన ముగించాడు, చేశాడు. ఇక నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడాల్సిన పని లేదు. యేసు ప్రభు నమ్మావా? ఏమండి, ఒకవేళ నీకు సమస్యలు ఎదురైనా, బాధలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అయ్యో నా కొరకై 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో రక్షణ కార్యాన్ని చేసి ముగించాడు. నమ్మాను నేను ఆయన్ని నమ్మాను కాబట్టి ఆ పని కంప్లీట్ అయిపోయింది. ఇక నేను రక్షణ గురించి నేను భయపడాల్సిన పని లేదు. ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాను, ఆయన కాపుదల్లో ఉన్నాను, ఆయన భద్రతలో ఉన్నాను. నన్ను రక్షించేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన. పాప శాప మరణ నరకముల నుంచి అనుదినము రక్షిస్తాడు. ఆయన ఈ పని ఒక్కసారిగా చేసి ముగించేశాడు. మళ్ళా చేస్తాడేమో, ప్రభు ఇదిగో ఇది ఉందా అది ఉందయా అని చెప్పేసి మళ్ళా చేయటానికి అవసరత లేకుండా ఒకేసారి రక్షణ కార్యాన్ని చేసి ముగించినటువంటి గొప్ప ప్రభువుగా లేఖనాల్లో తెలియపరచబడతా ఉంది. కనుక ఇట్టి గొప్ప దేవుడైనటువంటి యేసయ్యను మనసారా హృదయానుసారంగా ఆరాధిద్దామా, మహింపరుద్దామా. ఎంత గొప్ప ప్రభు మనకున్నాడండి. ఆయన పరిశుద్ధుడు, లేశ మాత్రమైన పాపము లేనటువంటి వాడు, మనందరికీ సరిపోయినటువంటి ప్రధాన యాజకుడు. మూడోదిగా మనం చూసాం ప్రియమైనటువంటి వాళ్ళరా, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు, మన కోసం కుమారుడుగా, దైవ కుమారుడు మనుష్య కుమారుడై మన హృదయాల్లో జన్మించడానికి ఇష్టపడి తగ్గించుకున్నటువంటి గొప్ప ప్రభు. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఐదవదిగా ఒక్కసారి తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి వాడు. అనగా వాలంటీర్గా, ప్రియమైన వాళ్ళరా, బలవంతంగా కాదు, ఎవరో నడితే కాదు, ఆయన సొంతంగా మన మీద ప్రేమ కలిగి తన జీవితాన్ని మన కోసం అర్పించినటువంటి మహాత్యాగి మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఆ పని అంతటిని కంప్లీట్గా ముగించేశాడనే మాట తెలియపరచబడతా ఉంది. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప ఆధిక్యతను, ఇంత గొప్ప పరిస్థితిని నీకు నాకు కల్పించిన ప్రభువును బట్టి స్తుతించి మహింపరిచి ఆయన్ని మనం ఆరాధిద్దాం. తలలు వంచుదాం, విన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ